ఇంగ్లీష్ ఆర్ తెలుగు? తెలుగు. సుఖంగా భోజనం చేసి కాస్త కురుపు తీసి నిద్రపోయే సమయంలో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు ఆపుతారైనా అనిపిస్తుంది. లేదంటే హాయిగా వింటూ పడుకోబుద్ధిస్తుంది. మన మొబైల్ ఫోన్స్ ఉంటాయి, అలాగే ల్యాప్టాప్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఎనర్జీ సేవ్ చేయడానికి ఆటో స్లీప్, ఆటో షట్ ఆఫ్ ఇటువంటి కొన్ని లక్షణాలు పెడతాం అన్నమాట. అలాగే మన శరీరానికి కూడా మనసుకు కూడా ఇటువంటి ఆటో షట్ ఆఫ్ అనేటటువంటి ఒక లక్షణం ఉంటుంది. కొంతమంది మహనీయులు గొప్పవాళ్ళు ఉంటారు, ఒక 10 నిమిషాలు ఖాళీ జరిగితే చక్కగా పులుగు తీసేస్తారు. దానికి పవర్ మ్యాప్ అని, గోల్డెన్ మ్యాప్ అని రకరకాల పేర్లు పెట్టుకుంటారు. మొత్తానికి ఏం చేస్తే ఉంది, హాయిగా చక్కగా ఈ ఆటో షట్ ఆఫ్ ఫీచర్ వల్ల హాయిగా సుఖంగా నిద్రపోతారు. ఈ విశ్రాంతి దేనికి సంబంధించిందా? శరీరానికి సంబంధించిందా లేదా మనస్సుకు సంబంధించిందా? ఈ మనస్సు అనే పదం కాస్త గమ్మత్తైన పదం అన్నమాట. మనస్సు కాస్త గమ్మత్తైన పదం. ఇట్స్ స్ట్రేంజ్ వర్డ్. భగవద్గీత మీరందరూ చదివే ఉంటారు, చదివారా? దాంట్లో మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోగం అని చెప్తారు. ఏదైనా పట్టుకోవాలన్నా లేదా ఏదైనా వదిలిపెట్టాలన్నా దాంట్లో ముఖ్యంగా ఉండేటటువంటిది మనస్సు అండి అని చెప్తారు. ఈ అమ్మాయి పని చేస్తామంటే లేదన్నా నాకు మనస్సు బాగాలేదు ఉంటుంది. వాళ్ళ మనస్సుని సంతోషపెట్టడానికి పనిచేసాము అని చెప్తారు. ఇంతకీ ఈ మనస్సుని ఎవరైనా చూసారా? ఎవరైనా మనస్సుని చూసారా? చూడాల. మనమంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ యుగం, అంటే సాక్ష్యం ఉంటే తప్ప ఏది నమ్మకూడదు అనేటటువంటి ఒక పద్ధతిలో ఉన్నవాళ్ళు కదా మనం. సైన్స్ అంటే ఇట్ ఆల్వేస్ సీక్స్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఉందా లేదా అని ఆలోచిస్తారు. ఎవరినైనా ఒక మనిషిని తీసుకెళ్ళి ఎక్స్రే మిషన్ చూసారు ఎప్పుడైనా? క్షకిరణం అని పిలుస్తున్నారు. అంటే ఎక్స్రే పదని క్ష అనే అక్షరం పెట్టి క్షకిరణం అని పిలుస్తారు తెలుగులో. ఎక్స్రే పెట్టి చూసిన, సిటీ స్కాన్ చేసిన, ఎంఆర్ఐ చేసిన, ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అనమాట. ఈరోజు ఉండేటటువంటి అన్ని రకాల వైద్య పరీక్షలలో ఎఫ్ఎంఆర్ఐ కానీ ఎంఆర్ఐ కానీ శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలని పరీక్షించడానికి పనికొచ్చేటటువంటి ఒక పరీక్ష. ఈ 3 రకాలైన పరీక్షలు చేసిన మీకు ఎవరికి కూడా శరీరంలో మనస్సు ఎక్కడుందో తెలియదు. తెలుసా? తెలీదు. ఇంకో పదం కూడా గమ్మత్తైన పదం. ఈరోజు మనకి సినిమాలో మోస్ట్ పాపులర్ యూసేజ్ అంటాం, నా హృదయంలో చోటిచ్చారు అని. ఈ హృదయం అంటే ఏమిటి? హృదయం చోటు ఇవ్వడం అంటే ఏమిటి? నా హృదయంలో హత్తుకుపోయేట్టుగా ఉంది. పోనీ ఎవరికైనా సరే హార్ట్ ఫంక్షన్ చేసిన కార్డియాలజిస్ట్ అయినా హృదయజ్ఞుడికైనా సరే ఆ హృదయంలో చోటు ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. థొరాసిక్ క్యావిటీ అనే పదం ఉందన్నమాట. ఏమంటారు?
థొరాసిక్ క్యావిటీ. భుజాలజీ స్టూడెంట్స్కి దీంతో తెలుస్తుందన్నమాట. అది కూడా ఒక మాంసఖండమే, బాగా గుర్తుపెట్టుకోండి. మాంసఖండం అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్గన్, ఒక చిన్న మాంసఖండం అంతే. ఇట్స్ జస్ట్ స్మాల్ పీస్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్, దట్స్ ఇట్. మరి ఈ ఫ్లెష్ అండ్ బోన్ ఈ రెండింటినీ ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నాము, అసలు ఈ మనస్సు ఎక్కడ ఉన్నది అని చూస్తే, మనస్సు అనేటటువంటిది ఒక బాడీ ఫంక్షన్. దీనికి శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఒకటి ఆశ్రయము, ఆ ఆశ్రయ స్థానంలో జరుగుతున్నటువంటి క్రియ అని రెండింటినీ విడగొట్టాలి. మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే, మనం అందరం మైసూరుకి ఎందుకు వచ్చాం? విద్యార్థి జ్ఞానబోధ సభ, అంతే కదా. VGBS విద్యార్థి జ్ఞానబోధ సభ అంటే ఏం జరుగుతుంది? విద్యార్థులకు జ్ఞానాన్ని బోధించేటటువంటి సభ, అంటే ఒక సమావేశం. సభ అనే పదానికి అర్థం తెలుసా మీకు? మనకి వ్యాకరణం అనే పదం చాలా ముఖ్యమైనటువంటిది, గ్రామర్ అన్నమాట. ఏది కూడా ఆర్బిట్రరీగా నాకు నచ్చింది కాబట్టి నేను ఈ పదం పెడుతున్నాను అనే వ్యవస్థ మన సంప్రదాయం లేదు. ఎందుకు ఈ పదం చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది అనమాట. భయా సహ వర్తతే ఇది సభ. భా అంటే ప్రకాశము అర్థం అన్నమాట. భా అంటే ప్రకాశం. అటువంటి ప్రకాశముతో పాటు ఉండేది అంటే ప్రకాశాన్ని కలిగించేటటువంటి దాన్ని సభ అని పిలుస్తారు అన్నమాట. ప్రకాశం దేని వల్ల వస్తుంది అంటే జ్ఞానం యొక్క బోధ వల్ల వస్తుంది. జ్ఞానాన్ని ఎవరు బోధిస్తారు అంటే పెద్దలు బోధిస్తారు, గురువులు బోధిస్తారు. గురువుల వద్ద జ్ఞానాన్ని బోధించడం ద్వారా ఏదైతే మనకి ప్రకాశం కలుగుతుందో దానిని జ్ఞాన బోధ సభ అని పిలుస్తారు. ఎవరికి బోధిస్తారు? విద్యార్థి అంటే విద్యను అర్పించేవాడు. విద్య అంటే మళ్ళీ జ్ఞానం అన్నమాట. కాబట్టి జ్ఞానాన్ని కావాలి అని కోరుకునేటటువంటి వారికి జ్ఞానాన్ని బోధించేటటువంటి ఒక వ్యవస్థ, ఒక సమావేశమే విద్యార్థి జ్ఞానబోధ సభ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాబట్టి విద్యార్థి జ్ఞానబోధ సభ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. ఏం చెప్తారు మీరు? మైసూరులో గణపతి సచ్చిదానంద ఆశ్రమం. ఎక్కడుందండి ఆశ్రమం? ఎక్కడుంది? నాదమండపంలో ఉంది. ఇక్కడ ఫోటో తీస్తే ఎక్కడైనా విద్యార్థి జ్ఞానబోధ సభ కనిపిస్తుందా? అక్కడ ఉండేది ఏంటి? ఫ్లెక్స్ బ్యానర్ ఉంది అంతే. విద్యార్థి జ్ఞానబోధ సభ లేదు అక్కడ. ఉందా? లేదు. విద్యార్థి జ్ఞానబోధ సభ అనేటటువంటిది ఒక క్రియ యొక్క క్రియకు మనం పెట్టుకున్న పేరు అన్నమాట. అంతేగాని ఈ క్రియ ఎప్పుడు కూడా ఒక ఆశ్రయాన్ని కోరి ఉంటుంది. ఏం జరుగుతోంది ఇంట్లో అంటే వంట జరుగుతోందని అన్నారు. వంట ఎక్కడుంది అంటే వంట పాత్రలో ఉందా, వండేటటువంటి పదార్థంలో ఉన్నదా, లేదా ఆ పదార్థాన్ని వండేటటువంటి వారిలో ఉందా? అన్నీ కలిసి తెలపలేదు. అందుకని దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే వ్యాపారాశ్రయ అంటారు. ఏమంటారు? వ్యాపార ఆశ్రయ. వ్యాపారం అంటే బిజీనెస్ అని మనం పిలుస్తున్నాం. బిజినెస్ అని. బిజీ అంటే ఏమిటి? ఏదో ఒక పని చేస్తూ ఉండడం అన్నమాట. అటువంటి పని చేసేటటువంటి దానికి ఒక ఆశ్రయం, దాన్ని మనం ఏమంటాం? ఆశ్రయ స్థానం అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఈ నాదమండపం అనేది విద్యార్థి జ్ఞానబోధ సభకు
ఆశ్రయమైనటువంటిది. ఆశ్రయము వేరే, ఆశ్రయంలో జరిగే వ్యాపారం వేరే. రేపు వేద సభ ఇక్కడ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, నాదమండపంలో వేద సభ జరుగుతుంది అంటాం. అంతేగాని నాదమండపం వేద సభ కాదు. నాదమండపంలో సంగీతం జరుగుతోంది, నాదమండపంలో జ్ఞానబోధ సమావేశం జరుగుతోంది, వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి నాదమండపంలో. ఇది మనకి ఆశ్రయం అన్నమాట. కానీ ఈ ఆశ్రయంలో జరిగేటటువంటి వ్యాపారాలు రకరకాలైనటువంటి పనులు మారుతూనే ఉంటాయి అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఆశ్రయానికి వ్యాపారానికి తేడా తెలియాలి. అర్థమవుతుందా? ఎనాలజీ, ఈ ఉదాహరణని మనస్సుకు మీరు అన్వయం చేసుకోండి. మీ మనస్సు ఎక్కడుంది? మనస్సు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ మనస్సు ఏం చేస్తుందో మాత్రం ప్రతి వారికి తెలుసు. అంటే ఈ మనస్సుకి ఆశ్రయ స్థానమైనటువంటిది మన యొక్క మెదడు, హ్యూమన్ బ్రెయిన్. దీనిలో జరిగేటటువంటి ఫంక్షన్స్, దీంట్లో జరిగేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వాటిని మనం మనస్సు అని పిలుస్తున్నాం. ఎందుకు ఈ మనస్సు గురించి మాట్లాడుతున్నారు అంటే, మనం ఏదైనా సరే ఒక అక్షరాన్ని పట్టుకోవాలన్నా, ఒక విషయాన్ని పట్టుకోవాలన్నా కూడా మనకి మనస్సే కారణం. ఇప్పుడు మీ అందరి యొక్క తల్లిదండ్రులు ఈ సమావేశంలో లేరు. ఒక్కసారి చెప్పాను, ఒకసారి మీ అమ్మ నాన్న తెలుసుకోండి అని చెప్పాను. ఇక్కడి నుంచి మీరు ఫోన్ చేయడానికి కనీసం ఒక 5 సెకండ్లు పడుతుంది, 5 క్షణాలు పడుతుంది. ఒక ఫోటో చూడాలన్నా కూడా జేబు నుంచి తీసి బయటకు పెట్టి ఇలా చూడడానికి కూడా మీకు 10 క్షణాలు పడుతుంది. కానీ కళ్ళు మూసుకోవడానికి కూడా మీకు 1 క్షణం పడుతుంది. కానీ మీ అమ్మ అనే ఒక పదం వాడడంతోనే వెంటనే మనసుకు వెళ్ళిపోయింది. ఎన్ని క్షణాలు పడింది? ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఒక క్షణంలో ఒక భాగంలోనే వెళ్ళిపోయింది అనమాట. స్ప్లిట్ సెకండ్, అంత స్లోగా వెళ్ళిపోయింది మనస్సు. కాబట్టి ఈ మనస్సు అనేటటువంటిది మన యొక్క మెదడు యొక్క ఒక పని చేయడం అనమాట. ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఇంత శక్తివంతమైనటువంటి ఒక భాగం మన మెదడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, మనిషి యొక్క శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తిని ఖర్చు పెట్టేటటువంటి భాగాలు చాలా ఉన్నాయి. విచ్ ఈస్ ది మోస్ట్ ఎనర్జీ కన్స్యూమింగ్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ? మన శరీరంలో చాలా ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టేటటువంటి అవయవాలు ఏంటి? బ్రెయిన్. ఇట్ కన్స్యూమ్స్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ. ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఒక ఫోన్ చేయడానికి, ఇక్కడికి శాటిలైట్ వెళ్ళి చేయడానికి ఎంత ప్రక్రియ చేసి 10 సెకండ్లు పడుతుంది. కానీ మీ యొక్క మనస్సును చూడండి, అది మీ అమ్మగారు అని చెప్పేటప్పుడు శబ్దంలో, ఇంకా తమాషా కూడా చెప్తాను, శబ్దశాస్త్రంలో ఎంత సునిశ్చితంగా చెప్తారో చెప్తాను. మీ అమ్మగారు అనే పదం వాడాను. ఎన్ని అక్షరాలు మీరు చెప్తారు? మీ అమ్మగారు. మీ అమ్మని గురించి నువ్వు తెలుసుకోవడానికి ఎప్పుడు నీకు స్ఫురణ కలిగింది? మీ అనే అక్షరం చెప్పినప్పుడు కలిగిందా? ఆ అనే అక్షరం చెప్పినప్పుడు కలిగిందా? మా అనే శబ్దం చెప్పినప్పుడు కలిగిందా? గా అంటే కలిగిందా? కరగలా. పూర్వాక్షర సముచ్చారణ శ్రవణ సంస్కార జనిత అంతిమాక్షర ఉచ్చారణం బోధం జనయతి. పూర్వము ఉచ్చరించినటువంటి వర్ణములను విన్న తర్వాత ఏ సంస్కారం అయితే నీ మనస్సుకు కలిగిందో ఆ సంస్కారముతో కూడినటువంటి చిట్ట చివరకు అక్షరము యొక్క ఉచ్చారణ నీ మనస్సులో
ఈ సంస్కారాన్ని కలిగించింది అని చెప్తారు. అంటే అంత సునిశ్చితంగా ఒక ఒక స్ప్లిట్ సెకండ్లో నీ యొక్క మనస్సులో ఏం జరుగుతుందో చెప్తున్నారు అనమాట. మళ్ళీ చెప్తారు, మీ ఆ మ ద ర వీరిని అక్షరాలు చెప్పగా వినగా నీ మనసులో ఏదైతే సంస్కారం కలిగిందో ఆ తర్వాత చిట్ట చివరికి ఉచ్చరించిన ఉ అనే అక్షరం వల్ల నీ యొక్క మనస్సులో పూర్వాక్షరాల యొక్క సంస్కారం అంతా కలిసి ఆ చిట్ట చివరి అక్షరం యొక్క ఉచ్చారణ వల్ల నీకు మనసులో ఒక భావన కలిగిందనమాట. అంటే ఉ అనే ఒక అక్షరమే ఇంత కలిగించింది అనమాట. మామూలుగా ఊ అంటే కనిపిస్తుందా, పూర్వాక్షర సంస్కార సహకృతమైనటువంటి ఉపకారం అన్నమాట. అంటే ఒక స్ప్లిట్ సెకండ్, ఒక క్షణంలో అయినటువంటి చిన్న భాగం ఈ యొక్క మనస్సులో ఇంత సంస్కారాన్ని కలిగిస్తోంది. అంత శక్తివంతమైనటువంటిది ఈ మనస్సు అన్నమాట. మనమందరం చదువుకునే స్థాయిలో ఉన్నాం. చదువుకోవడానికి వద్దన్నా కూడా అప్పుడప్పుడు మనకి ఎంతో కొంత విఘ్నాలు వస్తూ ఉంటాయి. వస్తాయి అలా. ఈ విఘ్నాలను మనం ఎందుకు చేద్దామంటే సరదాగా దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. మీరేం పెడతారు పేరు? మీరేం పెడతారు పేరు? నాకైతే చాలా ఇష్టమైనటువంటి పదం నోటిఫికేషన్స్ అనే పదం. నోటిఫికేషన్ అనే పదాన్ని నేను విఘ్నాన్ని పిలుస్తూ ఉంటాను. నోటిఫై అంటే ఒక ప్రకటన అన్నమాట. ఈ ప్రకటనలు అనేటటువంటివి మనకి ఒక టీవీ సీరియల్ చూస్తూ ఉంటాం. ఏదో మంచి రసపట్టులో ఉంటుంది, పెద్ద క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం. మంచి రసవస్త్రమైన ఘటనలో 1 నిమిషమో 6 నిమిషమో ఇవి అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు. ఆ ప్రకటన ఎంత ఉంటుందో తెలియదు, ఇంక అయిపోతే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు వ్యాపార ప్రకటనలకు వీళ్ళు కొత్త పుత్తలు పెట్టారు. మొట్టమొదటి జనం ఛానల్ మార్చడం మానేసేటప్పటికీ అప్పుడు వాళ్ళకి ఎంతసేపు ఈ ప్రకటన ఉంటుందో తెలియడానికి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఎంతసేపు ఉంటుందో తెలియడానికి పోయిన ఒక టైమర్ పెడతారు. ఇప్పటి నుంచి 3 నిమిషాలు 5 నిమిషాలు అని పెడుతుంటారు కదా. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ ఛానల్ పెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్ మనకు వస్తుంది, చూడొచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తమాషా ఏంటంటే మొట్టమొదటే ఈ టైమర్ పెట్టామనుకోండి, జనం 2 నిమిషాల తర్వాత రావడం మొదలెట్టారు. అందుకని ఇప్పుడు ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 2 నిమిషాలు టైమర్ లేకుండా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వేసి ఆ ప్రకటనలు అయిన తర్వాత అప్పుడు టైమర్ పెడుతున్నారు. ఇవి వాళ్ళు తెలియదు. కాబట్టి ఈ ప్రకటనలు అనేటటువంటివి ఏం చేస్తుంటాయంటే మన యొక్క బుద్ధిని వ్యావర్తనం అంటే డైవర్షన్ చేస్తున్నాయి అన్నమాట. నువ్వు చూద్దామని కూర్చున్నది క్రికెట్ మ్యాచ్, కానీ చూస్తున్నది ఏమిటి? ప్రకటనలు అన్నమాట. ఇటువంటి ప్రకటనలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? నిజ జీవితంలో దాని సినిమా గురించి చెప్పాను, టీవీ గురించి చెప్పాను, కానీ ప్రకటనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కూర్చున్నప్పుడు మీకు వస్తున్నాయా లేదా? ఇంట్లో మొబైల్ ఫోన్ వాడేవాడు అసలు చేతనెత్తండి. పర్వాలేదు, చాలామందికి కావాల్సినంత లిబర్టీ ఇచ్చారు. మీ అందరి ఫోన్లలో నోటిఫికేషన్స్ ఉంటాయా? అది మీరు నిజంగా లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేను ఇచ్చేటటువంటి సింగిల్ మోస్ట్ టిప్. కొంతమంది 15 సంవత్సరాల నుంచి నేను నా పద్ధతి మార్చుకున్న తర్వాత నాకు చాలా ప్రయోజనాలు కలిగాయి. ఫస్ట్ మీరు ఫోన్ దగ్గరికి వెళ్ళి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేది. జస్ట్ టర్న్ ఆఫ్ ది నోటిఫికేషన్స్. తర్వాత నోటిఫికేషన్స్ బార్కి వెళ్ళండి, సెట్టింగ్స్లో వెళ్ళి మొత్తం పూర్తిగా మీకు అత్యంత ఎక్కువ ప్రకటనలు ఇచ్చేటటువంటి యాప్స్ ఉంటాయి. ఏ యాప్ నుంచి చాలా ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తాయో చూసుకోండి. చూస్తే మొట్టమొదటి వచ్చేటటువంటి ఫేస్బుక్ నుంచి వస్తుంది, లేదా ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని. ఇక్కడి నుంచి మొత్తం పూర్తిగా ఇవేమిటంటే బలవంతంగా మన యొక్క మనస్సుని చేసే పనుల నుంచి వ్యావర్తనం చేస్తుంది, డైవర్షన్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ నోటిఫికేషన్స్ గురించి ఈరోజు మనం చూస్తున్నామా, ముందరి నుంచే ఉన్నాయా అంటే
నిజ జీవితంలో మనకి నోటిఫికేషన్స్ వద్దన్నా కూడా వస్తున్నాయి చెప్తాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను కాదు, ఆచార్య స్వామి వారు గీతాచార్యులు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఒక్కసారి కృష్ణస్వామి చద్దామా? వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఒళ్ళంతా కూడా నూనె పూసుకుని ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? రోడ్ మీద ఉండేటటువంటి దుమ్ము ధూళి అంతా కూడా మన ఒంటి మీదే పడుతుంది. తెలుసు కదా? స్వచ్ఛమైనటువంటి ఖద్దర్ది తెల్ల బట్ట వేసుకుని రస్తా మీదకి వస్తే ఆ కాలుష్యం అంతా కూడా వచ్చి మన బట్ట మీదే పడుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్స్ ప్రకటనలు అనేటటువంటివి స్వచ్ఛంగా ఉండేటటువంటి నీ యొక్క మనస్సు మీద ఎప్పుడూ వచ్చి పడుతూ ఉంటాయి. వీటి నుంచి నువ్వు ఎంతగా నీ యొక్క మనస్సుని రక్షించుకోగలవు. ఈ రక్షణ పేరే ఇన్సులేషన్. హౌ కెన్ యూ ఇన్సులేట్ యువర్ మైండ్ ఫ్రమ్ గెటింగ్ డిస్ట్రాక్షన్స్? ఇది మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం అన్నమాట. ఇందాక చెప్పే కదా, హృదయం అన్న మనః అన్న ఇక్కడ మాంసఖండం గురించి మాట్లాడుతున్నా. ఇట్స్ నాట్ జస్ట్ ది బాడీ ఆర్గాన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ ఎన్ ఆర్గాన్. ఆ మనస్సు ఎలా పనిచేస్తుందో దానికి. దీనికి శాస్త్రంలో 4 విభాగాలు చేశారు తత్వశాస్త్రం వారు. ఈ నోట్స్ బాగా ఉపయోగపడుతుంది మీకు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మనః బుద్ధి అహంకార చిత్త అని 4 విభాగాలు చేశారు. మనః బుద్ధి అహంకార చిత్త. వీటిలో ఉండేటటువంటి ఎందుకు ఈ విభాగాలు చేయాల్సిన అవసరం వచ్చిందో తెలుసుకోండి. అది వేదాంత శాస్త్రం అంటే ఎప్పుడో ముసలాడి ఇతర చదువుకోకల్లా. అసలు మన మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే ఈ విభాగాల గురించిన కొంత అవగాహన కావాలన్నమాట. ఎప్పుడైనా మనం తింగర పనులు తప్పుడు పనులు చేస్తే అమ్మ ఉంటుంది, ఎలా బుద్ధి ఉందా నీకు అని అడుగుతుంది. అంటారా లేదా? ఏమంటారు? బుద్ధి ఉందా లేదా అంటారు. మనస్సు బాగాలేదు అమ్మా, నా మనస్సులో ఇంకో ఆలోచన వచ్చింది అంటాను. బుద్ధి ఉందా లేదా అడుగుతున్నాం. కాబట్టి మన యొక్క వ్యవహారంలోనే బుద్ధికి మనస్సుకి వేరే తేడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మనం లోకంలో వ్యవహారంలో లేని 2 పదాలు ఉన్నాయి. వాటి పేరే అహంకారము, చిత్తము అని. వీటిలో ఈ జన్మలో కాక క్రితం జన్మలో, ఆ క్రితం అనేక జన్మలలో మనం కానీ మన తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ చేసేటువంటి అన్ని పనుల యొక్క సారాంశాన్ని ఒక చిన్న మైక్రో SD కార్డులో వేస్తే ఆ రికార్డ్ అయినటువంటి ఈ ఏదైతే చిప్ ఉందో దాని పేరు చిత్తము. ఇన్ షార్ట్, చిత్తం అనేటటువంటిది మనకు కలిగినటువంటి సంస్కారాల యొక్క ఒక స్థానం అన్నమాట. ఈ సంస్కారాలను భద్రంగా దాచుకున్నటువంటి ఒక పెట్టె. దాని పేరేంటి? చిత్తం. ఈ చిత్తంలో ఉండే సంస్కారాలను బట్టి ఏదైతే ప్రతి పనికి కూడా మనకి 2-3 రకాల మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసారి 10 రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి. ఇలా సెలవులు వచ్చాయి, ఏం చేస్తాను అడిగాను అనుకోండి, ఇప్పుడు అంటాడు నేను హాలిడేకి వెళ్తానంటాడు, ఇంకోటి సినిమా చూస్తానంటాడు, ఇంకోటేమో సమ్మర్ క్లాసెస్ జాయిన్ అవుతానంటాడు,
ఇంకోటి వెకేషన్ కూడా ఉంటాడు, ఇంకోటి గేమర్స్ అంటాడు, ఇంకోటి కొత్తది చదువుకుంటానంటాడు. సో ఇన్ని రకాలైనటువంటి వికల్పాలని, వికల్పం అంటే ఆప్షన్స్, ఇటువంటి ఆప్షన్స్ని ఏదైతే గుర్తిస్తున్నారో దాని పేరు మనస్సు. ఇప్పుడు చెప్తున్నా, నీ యొక్క ఈ జన్మలో కాకుండా క్రితం జన్మల నుంచి నీ యొక్క జ్ఞాపకాలన్నిటి యొక్క సారాంశాన్ని భద్రపరుచుకున్నటువంటి ఒక రక్షణ పేటిక పేరు చిత్తం. దీంట్లో సంస్కారాలన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. ఈ చిత్తంలో ఉండేటటువంటి, అంటే ఈ మెమరీ కార్డులో ఉండేటటువంటి అన్ని ఫొటోస్ నుంచి, అన్ని రకాలైనటువంటి మ్యూజిక్ నుంచి మనకి ఏది వాడితే బాగుంటుంది అనేటటువంటి ఆప్షన్స్, ఈ వికల్పాలను మనకి ఇచ్చేటటువంటి ఒక భాగం పేరేంటి? మనస్సు. అర్థమైందా? చిత్తము, మనస్సు. మనస్సులో మనకి అనేక రకాలైనటువంటి వికల్పాలు, అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ వస్తే వీటిలో ఇదే మంచిది అని మనం నిర్ణయించుకుంటాం కదా. ఆ నిశ్చయాన్ని చేసేటటువంటి అవయవం పేరు బుద్ధి. నిశ్చయాన్ని చేసేటటువంటి అవయవం పేరు బుద్ధి. ఇందాక చెప్పాను కదా, ఎలా బుద్ధి ఉందా లేదా అని అమ్మడిగింది అంటే, ఇది మంచిది అని నిర్ణయించేటటువంటి శక్తి నీకు లేదా అని ఆ ప్రత్యేక తాత్పర్యం. అది తిట్టు కాదు. వీడికి బుద్ధి లేదు అంటే ఆ నిశ్చయం చేసుకునే శక్తి లేదు అని అర్థం అన్నమాట. అది మూడవది. ఇక చివరి అవయవం పేరు అహంకారము. మనం లోకంలో చాలా అహంకారంగా ఉన్నాడండి అనే పదాన్ని గర్వానికి సూచనగా మాట్లాడతాం. వాస్తవానికి ఈ తత్వశాస్త్ర విచారణలో అహంకారం అనేటటువంటిది, అహం అంటే నేను ఉన్నాను అని అనిపించుకోవడం అన్నమాట. నేను ఈ పని చేస్తున్నాను అనే స్ఫురణ ప్రతి వారిలో కూడా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి దీన్ని అన్వయం చేసుకుందాం. సమ్మర్ హాలిడేస్, ఇంతవరకు కూడా సమ్మర్ హాలిడేస్ అయితే తాతయ్య దగ్గర బామ్మ వాడి ఇంటికి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అలవాటు అవుతుంది. లేదా పుణ్యక్షేత్రాల దర్శనానికి, లేదా స్వామీజీ ఎక్కడైనా వస్తే అక్కడ చూడడానికి. ఎందుకంటే విద్యార్థి జ్ఞానబోధన జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీ మనసులో ఎటువంటి సంస్కారం ఇంతవరకు లేదు కదా. ఇప్పుడు మీరందరూ ఫస్ట్ టైం వచ్చారు, మళ్ళీ రెండోసారి వస్తారో మీకు తెలియదు, మాకు తెలియదు. చాలా ఏళ్ళ తర్వాత స్వామీజీ చేస్తున్నారు ఇది. కాబట్టి పూర్వంలో ఇటువంటి సంస్కారం మీకు లేదు. ఒక ప్రకటన రాగానే ఓహో మనం అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట అనేటటువంటి ఒక ఆప్షన్ కొత్తది వచ్చింది. లేకపోతే మీకు రెగ్యులర్ ఆప్షన్స్ ఏంటి? సమ్మర్ క్లాసెస్, గేమ్స్, లేదా మరొక అవుట్డోర్ యాక్టివిటీస్, లేదా టూరిజం, ఇటువంటి యాక్టివిటీసే ఉంటాయి. ఇది కాకుండా ఒక సంథింగ్ ఆఫ్ ట్రాక్, మనం రోజు చేసే దానికంటే కూడా భిన్నమైనటువంటిది ఒకటి ఉంది అనేటటువంటి కొత్త ఆప్షన్ని మన మనస్సు సంపాదించింది. ఆ తర్వాత మీ బుద్ధి ఏం చేసింది? గతంలో ఉండే చిత్తంలో సంస్కారాలని, ఆ తర్వాత మనస్సు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని, వికల్పాలను చూసుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా జన్మలో ఎప్పుడైనా సాధించుకోవచ్చు. ఈ విద్యార్థి జ్ఞానబోధ సభ అనేది దత్తపీఠంలో స్వామీజీ దగ్గర మనకు లభించే అరుదైన అవకాశము. దీనిని మనం వదిలిపెట్టకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని మన బుద్ధి చేయించింది. కాబట్టి నిశ్చయాలు చేసినటువంటి అవయవం పేరు బుద్ధి. ఇంతకీ ఈ విద్యార్థి జ్ఞానబోధ సభ అవకాశం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? నాకు. విద్యార్థి నాకు తెలియదు. ఎవరికి వస్తుంది? నాకు. మీ అమ్మకు వచ్చిందా, మీ నాన్నకు వచ్చిందా, మీ తాతగారికి వచ్చిందా, మీ పక్కింటి వాళ్ళకి వచ్చిందా అంటే వాళ్ళెవరో నాకు తెలియదండి. చెట్టుకి పుట్టకి రాలేదు, నాకు వచ్చింది. ఈ నాకు అనే పదంలో నేను అనేది చెప్తున్నాడు కదా, ఎవరు ఉన్నారు కదా, ఆ వ్యక్తికి లింగం లేదు. అమ్మాయిలు నేను అని అంటున్నారు, అబ్బాయిలు కూడా నేను అని అంటున్నారు. కాబట్టి ఈ నేను అనేటటువంటి వ్యక్తికి ఎటువంటి లింగము లేదు, దెర్ ఇస్ నో జెండర్. కాబట్టి అందరిలో సామాన్యంగా నేను అనేటటువంటి స్ఫురణ ఉంది కదా, దానిని అహంకార అని పిలుస్తారు. ఈ అహంకారం గర్భమని కాదనమాట. కాబట్టి ఎప్పుడైనా పని చేస్తున్నప్పుడు ది ఎలిమెంట్ ఆఫ్ మీ, ఈ 4 రకాలైనటువంటి అవయవాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు మిగలవలసినటువంటిది నేను అనేటటువంటి ఒక స్ఫురణ. ఎప్పుడైతే ఆ స్ఫురణ మాత్రమే ఉంటే అప్పుడు మీరు
భగవంతుడిలో లీనమైపోయినట్టు లెక్క. అది మహర్షులు కానీ గొప్పవారు కానీ స్వామీజీ లాంటి మహనీయులందరూ కూడా చేసుకునేటటువంటి ఒక తపశ్చర్య యొక్క ఫలితం అది. మనకి ఇప్పుడు సమస్య ఏంటి అంటే మనం చదువుకునేటప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, ఈ నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి నుంచి మన యొక్క మనస్సుని ఎలా, ఇప్పుడు నీకు విద్యార్థి జ్ఞానబోధకు వెళ్దాం అనుకున్నప్పుడే పక్కనే క్రికెట్ క్యాంపునో లేదంటే మన కొత్త సినిమా రిలీజ్ అనో లేదా ఐపీఎల్ టోర్నమెంట్ అనో ఏదో రావచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది కదా, యు ఆర్ బీయింగ్ బొంబార్డెడ్ విత్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో యూ నీడ్ టు ఇన్సులేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్. అది ఎలా ఇందాక చెప్పారు చూడండి, మనకు నోటిఫికేషన్స్ ఫస్ట్ ఆఫ్ చేసేయండి. సో ఈ యొక్క ఈ అనవసరమైన డిస్ట్రాక్షన్స్ ఒక్కొక్కటి తగ్గించుకోవచ్చు. జీవితంలో ఇటువంటి డిస్ట్రాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇట్ రిక్వైర్స్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్. మీకు ఈ పదం వినే ఉంటారు మీరు. ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అంటే పైన కనిపించినటువంటి రెండు పరీక్షలు చేయడం కంటే కూడా పూర్తిగా లోపలికి దిగి మనకి గ్రాన్యువల్ లెవెల్లో లేదా మనకి అటమిక్ లెవెల్లో ఎటువంటి మార్పులు ఉన్నాయో చేసేటటువంటి పరీక్షని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అంటారు అన్నమాట. అది ఎప్పుడు చేస్తారంటే ఏదైనా నేరాలు ఘోరాలు జరిగినప్పుడు లేదా ఏదైనా సరే ఒక కొత్త వస్తువుని కనుక్కున్నప్పుడు దాంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయని అటువంటివన్నీ కనుక్కుంటూ ఉంటారు. దాన్ని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అంటారు. అటువంటి ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేశాడు ఎవరు? గీతాచార్యులు వారు. ఆయన ఎలా చేశాడు అంటే ఒక పరీక్ష చేసినటువంటి వాడికి కావలసిన అర్హత కూడా చెప్పాలి కదా. దానికి మనం ఇందాక చదువుకున్నటువంటి రెండో పదం సర్వోపనిషదో గావః. సర్వోపనిషద అంటే అన్ని ఉపనిషత్తులు. ఉపనిషత్తులు తెలుసా మీకు? తెలుసా లేదా? ఉపనిషత్ అంటే సత్ అంటే పరబ్రహ్మం, పరమాత్మ అని అర్థం. ఉపనిషత్ అంటే ఆ పరమాత్మకు దగ్గరగా మనని కూర్చోబెట్టేటటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్తు అని పిలుస్తారు. అంటారు పరమాత్మకు దగ్గరగా మనం కూర్చోబెట్టేటటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్తు అంటారు. ఉపనిషత్తులు దశోపనిషత్తులు బాగా ప్రసిద్ధం. అంటే 10 రకాల ఉపనిషత్తులు. ఛాందోగ్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు, ఇలా బృహదారణ్యకం, ఇటువంటి ఉపనిషత్తులు అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఉపనిషత్తులలో తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ ప్రపంచం యొక్క సృష్టి నుంచి ప్రారంభం చేసి, అంటే ఈరోజు మనం దేన్నైతే మనం సైన్స్ అంటున్నామో ఈ సైన్స్ దీని యొక్క మూల స్వరూపాన్ని చర్చ చేయడంతో జగత్ సృష్టి నుంచి ప్రారంభం చేసి ఈరోజు నీ మనస్సు ఎలా పనిచేస్తుందో దానిని కూడా చాలా చక్కగా నిర్వచనం చేశారనమాట ఉపనిషత్తులలో. మనస్సు ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, అసలు పని చేయకుండా ఉంటే ఏమవుతుంది, పని నువ్వు ఆపు చేస్తే ఎలా, దానంతగా అదే ఆగిపోతే ఎలా అని ఇలా రకరకాలైనటువంటి పరిచయాలు చేసి చాలా విశ్లేషణ చేశారు. కాబట్టి ఆ ఉపనిషత్తులలో ఉండే జ్ఞానం చాలా విస్తరించి ఉంది. ఇప్పుడు జ్ఞానం విస్తరించిందే అంతా మీకు ఒక సంవత్సరంలో ఒక సెషన్లో చెప్పలేం కదా. అందుకనిగా మీకు 10 సంవత్సరాల స్కూలింగ్ పెట్టింది. అలాగే అంత విస్తారమైన జ్ఞానాన్ని మీరు 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మీరు పట్టుకోలేదు. అందుకోసం ఏం చేశారు? దోగ్ధ గోపాల నందన. దోగ్ధ అంటే పితికేవాడు అనమాట. ఈ ఉపనిషత్తులలో ఉండే జ్ఞానం అంతా కూడా ఆవులలో ఉందిట. కాబట్టి ఎన్ని రకాల ఆవులతో ఎంత విజ్ఞానం ఉందో ఆ జ్ఞానం యొక్క సారాంశాన్ని పితికి మనకి ఇచ్చేటటువంటి వాడు కూడా కావాలి. అటువంటి గోపాలకుడే శ్రీకృష్ణుడు. కానీ పాలు పితికి ఇవ్వాలి అంటే దానికి ఏదో నిమిత్తం కావాలి కదా. ఎవరి కోసం పితకాలి పాలు? పార్థో వత్స. మనకి పాలు కావాలి అంటే దానికి నిమిత్తం దూడ. అంటే ఇందాక చెప్పాను చూడండి, మనం విద్యార్థి అని చెప్పాక విద్యని అర్థించేటటువంటి వారు. జ్ఞానం కావాలి అని ఎవరైనా కోరుకుంటే అప్పుడు జ్ఞానం వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని కోరుకునేటటువంటి వాడు ఎవడు అంటే పార్థ, అర్జునుడు అనమాట. ఆ విధంగా పార్థుడి యొక్క నిమిత్తంగా మనకు వచ్చినటువంటి జ్ఞానమే గీతామృతం మహత్. అటువంటి అమృతం అంటే ఏమిటి?
మృతి లేనటువంటిది, నాశనము లేనటువంటిది, మరణము లేనటువంటి జ్ఞానమే గీతామృతం. అది చాలా గొప్పది అని చెప్తారు. దీంట్లో మనకి ఇందాక చెప్పినటువంటి నోటిఫికేషన్స్ గురించి ఏం చెప్పారు, మన ప్రారంభ ప్రశ్నే అది. మన మనస్సుకి డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్, వీటి నుంచి మనం ఇన్సులేట్ ఎలా మనం దాన్ని కాపాడుకోవాలి అంటే దాంట్లో గీతాచార్యులు వారు చెప్పినటువంటి ఒక విశ్లేషణ, అనాలిసిస్ స్పష్టంగా ఉంది. ధ్యాజతో విషయాన్ హింసః. ఒకసారి శ్లోకం చెప్పండి. తర్వాత మీకుంటామండి. ధ్యాయత విషయాన్ హింసః. నా ప్రకారంగా మనిషి యొక్క మనస్సు ఎలా పనిచేస్తుంది, పనిచేస్తున్న మనస్సు ఎంతగా సర్వనాశనం కాగలదు, దానివల్ల పక్క వాళ్ళకి ఈ లోకానికి అంతటికి కూడా ఉపద్రవం ఎలా వస్తుందో, ఇంతకంటే చాలా లోతైనటువంటి ఫారెన్సిక్ ఎగ్జామినేషన్, ఇంతకంటే లోతైనటువంటి శస్త్ర పరీక్ష, శల్య పరీక్ష ఎక్కడా లేదు. కాబట్టి గొప్ప విశ్లేషణ. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అనాలిసిస్ ఆఫ్ హౌ థింగ్స్ గో రాంగ్. మీరు ఎలా బాగుపడాలో స్వామిజీ మనకి చెప్పేశారు. నేను మీరు ఎలా చెడిపోకూడదో చెప్తున్నాను. సేఫ్గా సేఫ్గా మీకు తెలిసే అనుకోండి, అక్కడ మీరు జాగ్రత్త పడతారు. అందుకనే నేను మొట్టమొదటి నుంచి నెగిటివ్ యాంగిల్ నుంచి వస్తున్నా. ఎక్కడ మీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయని. నోటిఫికేషన్స్ ఆర్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ డిస్ట్రాక్షన్స్. నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ధ్యాయతో విషయాన్ హింసః సంగస్సేషు ఉపజాయతే. మీరు క్రికెట్ చూడడం అలవాటు ఉన్న వాళ్ళు అనుకోండి, సాధారణంగా అబ్బాయి ఎక్కువ క్రికెట్ చూస్తూ ఉంటారు, ఆడపిల్లలు ఇతర విషయాలు చూస్తూ ఉంటారు. ఈ క్రికెట్ గురించి సమాచారం వచ్చిందనుకోండి, వీడి పెద్ద పట్టించుకోరు. ఏదో కాస్త కళల గురించి, కాంతుల గురించి, లేదా కాస్త అందాల గురించి, ఏదో ఆర్భాటాల గురించి ఇవన్నీ ఉన్నాయనుకోండి, డెకరేషన్ తిరుగుతాం, వాటి గురించి మగవాడు పెద్ద పట్టించుకో, మగపిల్లలు పెద్ద పట్టించుకోరు. ఇది న్యాచురల్ డెఫినిటీ అనమాట. ఎందుకంటే మా ఇంట్లో చూస్తున్న చిన్న పిల్లలు, 3 ఏళ్ళ 4 ఏళ్ల పిల్లలు కూడా ఒక అందమైనటువంటి బొమ్మ కనిపిస్తే దానికి ఆడపిల్ల దానికి సహజంగానే దాని పట్ల ఆకర్షితురాలు అవుతుంది. పక్కన మగపిల్లాడు మనకు దాని మీద పట్టించుకోడు. అంటే వాడి యొక్క ఒకే కవరద గురించి మాట్లాడుతున్నా. ఒకే తల్లి గర్భంలో ఒక 2 నిమిషాల వ్యవధిలో పుట్టినటువంటి ఇద్దరు కవల పిల్లల యొక్క మనసులో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు ఎలా విభిన్నంగా ప్రవర్తిస్తున్నారో అని తెలుసుకుంటే ఇంతకంటే మనకి డీపర్ అనాలిసిస్ మనకు అవసరం లేదనమాట. కాబట్టి మనకి అక్కర్లేని విషయాలని వ్యావర్తనం చేయడం అనేది, ఫిల్టర్ చేయడం అనేటటువంటిది బుద్ధి సహజంగా చేస్తుంది. మీకు అదే నోటిఫికేషన్లో అదేదో రొమేనియాలో కానీ బుల్గేరియాలో కానీ అక్కడతో ల్యాండ్స్ మనకి చీప్గా వస్తున్నాయి అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుందో మీకు రాదు. ఎందుకు రాదు? వాడికి మీ యొక్క ఏజ్ ప్రొఫైల్ తెలుసు. ఈ కుర్రాడికి 14 ఏళ్ళు ఉన్నాయి, వీడి దగ్గర అంత డబ్బు ఉండదు, వీడు అక్కడికెక్కడ వెళ్ళలేదు. కాబట్టి నీకు ప్రకటన ఇస్తాడు. నీకు కావాల్సినట్టు కడలోడో, ఏదో ఒక టీషర్టో, లేదా ఒక పౌచో, లేదా మొత్తం నీకు కావాల్సినటువంటి ఏదో కూపన్సో, ఇటువంటివి నీకు అడ్వర్టైజ్ చేసేటప్పుడు టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఇది నిన్ను, నీ యొక్క మనస్సుని ఆకర్షించడానికి ఎవడో పొందుతున్నటువంటి ఒక పన్నాగం. నీకు అక్కర్లేదు, నీకు చూపించాలనుకో, ఇదని చెప్పా కదా, అదే మరొక రకమైనటువంటి వస్తువు చూపిస్తుంది, దాని కూడా ఆకర్షితులు కానే కావు. యూ విల్ నెవర్ గెట్ అట్రాక్టెడ్. కాబట్టి నీ యొక్క విషయ ధ్యానం అంటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనే పదానికి భగవంతుడి గురించి ఉందే అక్కర్లేదు. ధ్యానం అంటే భగవంతుడి గురించి చేసేది మాత్రమే కాదు, ఏదైనా సరే మనం ఏకాగ్రతతో ఆలోచించేటటువంటి ధ్యేయ చింతాయ అది ధాతువు అనమాట. ధ్యేయ చింతాయం. ధ్యాయతి అంటే ఏమిటి? ఒక విషయం గురించి ఆలోచించగానే ధ్యానం అని పిలుస్తారనమాట. విత్ అన్ఫెటర్డ్ అటెన్షన్. ఏదైనా ఒక వస్తువుల గురించి ఆలోచిస్తే, అలా ఆలోచించేటటువంటి వాడికి ఏమవుతుంది? సంగస్తేషు ఉపజాయతే. ఆ విషయం మీద ఆసక్తి పెరుగుతుంది.
వద్దన్నా కూడా మనకి కొన్ని విషయాలు వస్తున్నాయి అనుకోండి, ఓహో సరే ఏదో వస్తుంది చూద్దాంలే అనిపిస్తుంది. అలా చూస్తూ చూస్తూ దాని మీద ఒక రకమైనటువంటి ఒక సంఘం అఫినిటీ దాని మీద పెరుగుతుంది అనమాట, సాంగత్యం పెరుగుతుంది, మళ్ళీ కాస్త చూడాలనిపిస్తుంది. అలా చూస్తూ 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 తర్వాత ఏమవుతుంది, సంగస్తేషూపజాగతే సంగాత్ సంజాగతే కామ. ఒక్కసారి సంగతి ఎవరితో అయితే నీకు బాగా ఈ సాంగత్యం ఏర్పడిందో వాడు ఈరోజు కనిపించకపోతే ఎందుకు కనిపిస్తలేదు ఆలోచిస్తూ, కనిపించిన వాడు రోజు కావాలనుకుంటావు, ఆ తర్వాత వాడు నిన్ను వదిలేని పరిస్థితిలో వచ్చేందుకు తీసుకొచ్చేసేస్తావు. అది మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా వస్తువులు అవ్వచ్చు. కొంతమంది వాళ్ళకి ఇష్టమైనటువంటి నడిపినట్టు జామెట్రీ బాక్స్ కనిపిస్తారని, పుస్తకాలు కనిపిస్తారని, వీటి గురించి కూడా అక్షత అయిపోయి మొత్తం పూర్తిగా తరగా బాదుకునేవాడిని కూడా చూసాను. కాబట్టి అఫినిటీ అనేటటువంటిది అంతగా మన యొక్క డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమిట్రా ఇలా ఉన్నామంటేనేమో పెన్ కనిపిస్తలేదండి, ఎందుకంటే బాధగా ఉందండి, ఏదో నోట్స్ తిప్పేశారండి. అరే నోట్స్ తిప్పితే ఏదండి బుర్రలో ఉంది కదా విషయం, మళ్ళీ రాసుకోవచ్చు కదా అంటే నీ యొక్క కెపాసిటీని, నీ యొక్క సామర్థ్యాన్ని కూడా నువ్వు గుర్తించలేనటువంటి ఒక దుస్థితి తీసుకెళ్తూ ఉంది. ఏమిటిది? సంగము, కామము. వీటన్నిటికీ కారణం ఏమిటి? విషయ ధ్యానం. సో రూట్ కాజ్ ఏమిటి అంటే ఒక విషయం పట్ల అంతగా పూర్తిగా హత్తుకుపోవడం, దాని నుంచి వదిలిపెట్టలేని పరిస్థితి రావడం అనమాట. సరే పోనీ మొత్తానికి ఏదో కావాలి అనుకున్నావు, అది మంచి మీకు పడా అనిపించచ్చు కాబట్టి మంచి మంచి వస్తువుల మీద మనం ఆ విధంగా ప్రీతి పెంచుకోవడం మంచిదే కదండి. కామం పెంచుకోవడం మంచి, కామం కోరిక, ఇక్కడ వేరే ఉద్దేశం ఏం కాదు. నాకు కంప్యూటర్ గేమ్స్ అంటే ఇష్టము, లేదా ఏదో ఒక ఫిజిక్స్ అంటే ఇష్టము, వాటి మీద మక్కువ పెంచుకోవడం తప్పేంటి? మక్కువ పెంచుకోవడంలో తప్పలేదు, కానీ అది లేకపోతే నేను లేను అనేటటువంటి ఒక నిస్త్రాణ ఉండడం మంచిది కాదు. ఆ దాని గురించి చెప్తున్నది. ఎందుకంటే యు ఆర్ రైట్ అండ్ యు ఆర్ పయస్, యు ఆర్ సేక్రెడ్ ఇన్ యువర్ ఓన్ రైట్. మనం ఇతర ధర్మాల వాడలాగా, ఇతర మత ప్రవక్తల్లాగా మనం చెప్పుకోం. ఏది నేను పాపిని, నేను గొర్రెని, నేను పనికిరాని వాడిని, ఇటువంటి మాటలు చెప్పుకోం. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు? చిన్నప్పుడు మీకు బహుశా నామకరణం చేసినప్పుడు చెప్పిన మంత్రాలు మీ ఎవరికి తెలియదు. ఆడపిల్లలకి పెద్ద ఉండదు, మగపిల్లలు కూడా అలవాటు ఉండదు. ఏం చెప్తారంటే మీ అందరికీ ఏదో పేరు ఉంది, ఈ పేరు పెట్టక ముందర ఫస్ట్ మీకు పెట్టిన పేరు ఏమిటో తెలుసా? లేదా వేదో వై పుత్ర నామాసి సజీవ శరదశతం. మీ అమ్మగారి నాన్నగారి మీకు జాతకర్మ చేస్తే పుట్టిన తర్వాత మీకు పెట్టినటువంటి మొదటి పేరు ఏమిటంటే వేదో వై పుత్ర నామాసి, నీ పేరు వేద అని అర్థం అన్నమాట. ప్రతి వాడికి కూడా పెట్టిన పేరు. ఇట్స్ ఎ కామన్ నేమ్, ఇట్స్ నాట్ కరెక్టివ్ నేమ్, ఇట్స్ ఎ కామన్ నేమ్ ఫర్ ఎవ్రీ వన్. పుట్టిన ప్రతి వాడికి పెట్టిన వేద అని పేరు. వేద అంటే జ్ఞానము అని అర్థం అన్నమాట, విధ జ్ఞానే ధాతు నుంచి. కాబట్టి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు నువ్వు. జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మ. అందుకనే ప్రతివాడు చెప్తాడు మా దేవుడు నాలోనే ఉన్నాడండి అని ప్రతివాడు చెప్తారు. మన దేశం యొక్క గొప్పది. ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు కూడా ఎప్పుడైనా చాలా డిస్కస్ వచ్చిందనుకోండి, ఏమీ కంగారు పడక్కర్లేదు, భగవంతుడు నాలోనే ఉన్నాడు, నేను ఎక్కడా మరీ ఎక్కువ తాపత్రయపడక్కర్లేదు. అయితే నాలో ఉన్నా కూడా నేను దాన్ని గుర్తించగలిగిన స్థితి నాకు రావట్లేదు, సమస్య. ఇప్పుడు ఉదాహరణకి నీ ఫోన్లోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఫోన్ లాక్ మర్చిపోయావు, ఏమవుతుంది? లాక్ తెలియటం లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. బ్యాంకులో వెళ్తే ఒక్కొక్కరికి ఏటీఎం నెంబర్ తెలియటంలా, నీ అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి, నువ్వు కట్టాల్సింది రిక్షాకి ఆటో కట్టాల్సింది ₹100. ₹1,00,000 అకౌంట్లో పెట్టుకుని కూడా ₹100 ఖర్చు పెట్టాలనే పరిస్థితులు ఎందుకున్నావు అంటే నీకు పాస్వర్డ్ తెలియదు. అది మన యొక్క పరిస్థితులు వస్తున్నాయన్నమాట. కాబట్టి వేదోవై అంటే నేనే జ్ఞానస్వరూపుణ్ణి అనేటటువంటి ఒక ప్రజ్ఞ నీలో కలగాలి. ఆ ప్రజ్ఞ లేకుండా అదేదో వస్తువు లేకపోతే నేను కోల్పోయాను జీవితంలో అనుకోవడం చూడండి, దాన్ని వద్దన్నారు. అందుకనే సంగస్తేషూపజాగతే సంగాత్ సంజాగతే కామ, కామాత్ క్రోధోభిజాగతే. కోరిక నెరవేరకపోతే కోపం వచ్చేస్తుంది. ఈరోజు చాలా మందికి అగ్రెసివ్ బిహేవియర్, మన టీవీలో కూడా అటువంటి ఈ రీల్స్ కానీ అవన్నీ అలాగే ఉంటాయి. ఏదో కూరలో ఎక్కువ ఉప్పుతో ఎక్కువైందో తక్కువైందో లేదా వేపుడు లేదనో చిన్న చిన్న విషయాలను బట్టి చాలా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి.
ఎందుకంటే సంఘం అంత బాగా బలంగా పెరిగిపోయింది అనమాట. కామ క్రోధోభి జాగ్రత్త. స్వామిజీ చెప్పారు, ఆశ తీరకపోతేనే దుఃఖమండి, దుఃఖమును అనుసరించు రోగమండి. బహుశా మీరు విని ఉంటారు ఈ పాట. జన్మానికి మూలము కోరికలండి, దూరము ఆశలండి. బహుశా నా చిన్నతనంలో ఒక 40 సంవత్సరాల క్రితం కాళహస్తి వెళ్తున్నప్పుడు స్వామిజీ ఈ 3-4 కీర్తనలు గ్రహించారనమాట. నవభక్తి గీతాలు అనే పేరుతో అప్పుడు వచ్చిందనమాట. 85 ఆ సంవత్సరంలో వచ్చింది. ఆ తర్వాత స్వామిజీ ధ్యానం చేయడం కూడా జరిగింది. నాకు జీవితంలో మొదటి అనుభవం స్వామిజీ యొక్క రచనతో అనమాట. ఆ సమయంలో 40 సంవత్సరాల క్రితం. ఎందుకు ఈ పదం చెప్తున్నామంటే, కోపం ఎందుకు వస్తుంది అంటే కోరిక తీరకపోతే కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత రెండో పదం క్రోధాద్భవతి సమ్మోహ. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవడైనా నాశనం కావాలి అంటే మనకేం కావాలి? కోపం ఒక్కటి వస్తే చాలు. ఇంతవరకు అరే పుట్టినప్పటి నుంచి నిన్ను బాగా చూసుకుని నీకు రోగం వచ్చినా రుష్టి వచ్చినా నువ్వు తిండి తినకపోయినా నీ వెంట పడి నోటంపట మొత్తం పూర్తిగా అన్నపు ముద్దలు పెట్టి నీకు అనారోగ్యం వస్తే తనకే అనారోగ్యం వచ్చిందని భావిస్తూ కుమిరిపోతూ జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నటువంటి తల్లిని కూడా తండ్రిని కూడా నువ్వు అడిగిన వస్తువు ఇవ్వలేదని ఒక క్షణంలో నీ యొక్క కోపంతో వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. దాన్ని ఏమంటారు? సమ్మోహ. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. నీకు చేసినటువంటి ఉపకారాలన్నింటినీ కూడా ఒక క్షణంలో మర్చిపోతున్నావు నువ్వు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. నీకు ఎవరైనా చేసిన ఉపకారాలను మర్చిపోతే అప్పుడు నీకు బుద్ధి నాశనం అయిపోతుంది. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే నిశ్చయం ఉంది కదా, ఆ నిశ్చయం పూర్తిగా వెళ్ళిపోతుంది. బుద్ధినాశ ప్రణశ్యతి. నోటంబట ఒక మాట జారిపోతే మళ్ళా ఆ మాట తిరిగి తీసుకోలేదు. ఒక బాణాన్ని వదిలిపెడితే, ఒక బుల్లెట్ని మనం కాలిస్తే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. కాబట్టి ఏ మాట మాట్లాడాలి. ఇంకో మాట కూడా గుర్తొస్తుంది. స్కూల్లో ఏం చెప్తారట అంటే ఏం మాట్లాడాలో చెప్తారట. కాలేజీలో యూనివర్సిటీలో ఏం చెప్తారు, ఏం మాట్లాడితే జీవితంలో పైకి వస్తావో చెప్తారు. అంటే సుమారుగా 25 ఏళ్ళ 30 ఏళ్ళ వరకు కూడా ఏం మాట్లాడితే బాగుంటుంది. చిన్నప్పుడు అక్షరాలు ఏం పలకాలి, ఏ పదం తర్వాత ఏ పదం పలికితే ఏ అర్థం వస్తుందో చెప్తారు. ఆ 30 ఏళ్ళు 25 ఏళ్ళ అయిన తర్వాత సరిపోయేంత వరకు కూడా ఏం నేర్చుకుంటామంటే ఏం మాట్లాడకూడదో నేర్చుకుంటాం. ఏం మాట్లాడకూడదో తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి ఏం మాట్లాడాలో మనకి విద్యా సంస్థలు నేర్పిస్తాయి, ఏం మాట్లాడకూడదో మన జీవితం నేర్పిస్తుంది. కాబట్టి స్మృతి భ్రంశము ఎప్పుడు కూడా కలగకూడదు. నీకు ఎవడైనా చేసినటువంటి ఒక ఉపకారాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేని స్థితి ఉండాలి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మనకి మన యొక్క మనస్సుకి అలవాటు చేసుకోవాలి. కాబట్టి దూరంగా వచ్చేటటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మన దగ్గరకు రానివ్వకూడదు. రానివ్వకపోతే మన యొక్క మనస్సు తన పని తను చేసుకోగలుగుతుందన్నమాట. యోగ శబ్దానికి కూడా అర్థం అంతే. యుజ సమాధం అంటారు. సమాధి అంటే ఏకాగ్రత అన్నమాట. ఏకాగ్రత రెండు రకాలుగా ఉంటుంది కదా. అంటే దానికి ఏం చెప్తారంటే, నీళ్ళను ఒక ధారగా పోస్తున్నాం అనుకోండి, నీళ్ళ యొక్క ధారలో అప్పుడప్పుడు కూడా విస్కాసిటీ అంటే దానిలో నీళ్ళలో బిందువులు ఉంటాయి కదా, డ్రాప్లెట్స్. ఆ డ్రాప్లెట్స్లో అంత చిక్కదనం ఉంటుంది కాబట్టి మధ్యలో ధారకి బిందువుకి మధ్యలో మధ్యలో కాస్త అంతరం ఉంటుంది, వ్యవధానం. కాబట్టి సమ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ది డ్రాప్లెట్స్. కానీ ఒక తైలాన్ని నువ్వుల్ని పోసామనుకోండి చాలా చిక్కగా ఉంటుంది, విస్కాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ తైలధారలో ఒక బిందువుకి మరో బిందువుకి మధ్యలో ఎక్కువ అంతరం ఉంటుందన్నమాట. అలా నీ యొక్క ఏకాగ్రత ఎలా ఉండాలి అంటే తైలధారలా ఉండాలి అని పెద్దలు చెప్తారన్నమాట. కాబట్టి తైలధార లాంటి నీ యొక్క
మన ప్రవాహం, ఈ మనస్సుని యొక్క మనసుకి ఏం చెప్తాము, ఫంక్షనాలిటీ ఆఫ్ ది బ్రెయిన్. ఆ ఫంక్షనాలిటీ ఆఫ్ ది బ్రెయిన్లో మీకు ఎక్కడ అంతరాయం లేకుండా రావాలి. దీంట్లో మధ్యలో ఎటువంటి మనకి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అంటే మొట్టమొదటి ఏం చేయాలి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. విషయ ధ్యానం, ఎక్కువ ఇతర విషయాలు ఆలోచించడం వల్ల నువ్వు చేయవలసిన పనిని మర్చిపోతావు. కాబట్టి ఇతర విషయాలు నీ యొక్క రొటీన్లోకి రాకుండా ఏర్పడదు. మా గురుగారు చెప్తూ ఉండేవాడు అనమాట, ఒక చోట కారు పెడితే జాగ్రత్తగా అని తెలిసిన తర్వాత ఎందుకు కారు పెట్టి చూడాలి, చూడాలి అవుతుంది. ఎందుకు అసలు అటువంటి లీనియన్స్, అటువంటి అడ్డగోల మనస్తత్వం ఎందుకు? అక్కడ కాళ్ళు పెడితే జాగ్రత్త తెలిసి దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి విషయ ధ్యానం నుంచే మనం జాగ్రత్త పడితే ఏది మనం జీవితంలోకి రాకూడదు అనుకుంటామో దాన్ని మన జీవితంలోకి ప్రవేశించవద్దు. ఫస్ట్ మీరు గేట్స్ తెచ్చేసుకోండి, అనవసరమైన వాళ్ళు లోపలికి వస్తారు. ఇంట్లో మనకి గేట్స్ ఎందుకు పెట్టుకుంటాము అంటే మనకి అనపేక్షితమైనటువంటి విషయాలు ఏవి వస్తువులు కానీ మనుషులు కానీ లోపలికి రాకూడదు. పశువులు తర్వాత అల్లరి చేసేటటువంటి వాడు లోపలికి రాకూడదు, దొంగలు రాకూడదు. కాబట్టి మనం అక్కడ గేట్లు పెట్టుకుంటాం. అలాగే మన మనస్సుకి కూడా అటువంటి ద్వారాలు ఏర్పరచుకున్నట్లయితే మన యొక్క ఆలోచన విధానం సక్రమంగా సురక్షితంగా ఉంటుంది. ఇది కావాలి అని మనం భగవంతుడిని నిత్యం ప్రార్థన చేసుకోవాలి. స్వామీజీ మనకి ఇచ్చినటువంటి మంత్రోపదేశం కానీ, స్వామీజీ మనకి ఇచ్చినటువంటి ఒక వాక్యోపదేశాలు కానీ, వీటన్నిటి యొక్క సారాంశం కూడా మన మనస్సును మనం రక్షించుకున్నట్లయితే, మనస్సుకి ఏంటి అది బుద్ధి చేసేటటువంటి మన మెదడు చేసేటటువంటి పని, ఈ పని సక్రమంగా ఉండాలి అంటే మనకు ఇతరత్ర వ్యావర్తనాలు, డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. కాబట్టి యువర్ గేట్స్ షుడ్ బి సెక్యూర్డ్. ఇప్పుడు మన దేశం చుట్టూతా కూడా ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే లోపల దొరబడుదారు రాకుండా ఉండడానికి ఏం చేస్తాం, చుట్టూతా కంచె ఏర్పాటు చేశాం కదా, ఫెన్సెస్. ఈ స్మార్ట్ ఫెన్సెస్ కూడా చూస్తున్నారు గవర్నమెంట్ వారు దాన్ని. అలాగే అటువంటి కంచె కూడా మనం వేసుకోవాలి. ఈ కంచె ఏమిటి అంటే ఒక మంచి సదాచారం అన్నమాట. పొద్దున్నుంచి మనకి ఏదైనా ఒక లోపల దొరబడాలంటే అవకాశం ఉండాలి, టైం ఉండాలి, వాళ్ళకి ప్లేస్ ఉండాలి. టైం స్పేస్ రెండు లేకపోతే ఎవరు లోపలికి రాలేరు కదా. కాబట్టి మీ యొక్క షెడ్యూల్ అంత పకడ్బందీగా ఉన్నట్టయితే మీ యొక్క దైనందిన ధోరణి అప్పుడు ఇక లోపల ఇతరత్ర వస్తువులు రావడానికి, ఇతరత్ర విషయాలు రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు అందరూ చేసుకుని చాలా చక్కటి భవిష్యత్తులో మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ, మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకుంటూ, తద్వారా గురుసేవ చేసుకుంటూ సమాజానికి మంచి పౌరులుగా మన దేశానికి, మన భవిష్యత్తుని మీరందరూ చక్కటి సేవ చేస్తారని, తద్వారా స్వామిజీ యొక్క బోధనలు, వీటి యొక్క గొప్పతనం గురించి ఇంకొక తరానికి కూడా దొరుకుతారని. ఎందుకంటే మీరందరూ పెద్దవాళ్ళై పై వాళ్ళకి అందించేటప్పటికీ మేము కడుపుతాం, మాకు తెలియదు. కానీ ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలని ఇంకొక తరానికి అందజేస్తే మీ యొక్క కనీసం బాధ్యత నెరవేరుతుంది. అటువంటి అవకాశం మీకు లభించాలని స్వామిజీని ప్రార్థన చేస్తూ మంగళం మహత్ స్వస్తి.